హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను నాటుకోడి బిర్యానీ రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫస్ట్ నేను కుక్కర్లోకి ఒక కేజీ వరకు నాటుకోడి తీసేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. అలాగే ఒకటి లేదా 2 స్పూన్ల వరకు కారపొడి వేసేసుకోండి. తర్వాత కల్లుప్పు అనేది కొంచెం వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసేసుకుందాము. అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటాము. ఆ చికెన్ మునిగేంత వరకు మనము వాటర్ అనేది వేసేసుకుంటామండి. ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు, కొంచెం తక్కువైనా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటాము. ఆ చికెన్కి ఉప్పు, కారము, పసుపు అన్నీ పట్టేలాగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనము ఆ కుక్కర్ని పెట్టేసి కుక్కర్ మూత మూసేసి ఒక 3 లేదంటే 4 విజిల్లు రానిచ్చేసుకుందాము. ఎక్కువ విజిల్ రానివ్వద్దండి, మళ్ళీ మనకి బిర్యానీలో ఉడుకుతుంది కాబట్టి మరీ మెత్తగా అయిపోతాయి. ఒక 3 లేదంటే 4 విజిల్ని మనము రానిచ్చి ఆఫ్ చేసేసుకుంటాము. చూసారా, నేనైతే 3 విజిల్ రానిచ్చాను. నాకైతే కొంచెం ఒక 30-40% అయితే నాకు ఉడికిపోయింది. 40-50% మనకి ఉడికించుకుంటే సరిపోతుందండి. మిగిలింది మనము బిర్యానీలో ఉడికిపోతుంది. ఇదే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. పెద్ద బిర్యానీ దబ్బర పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే నూనె వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ని వేసేసుకున్నాను. అవన్నీ వేసుకున్నాక ఒక 4 ఆనియన్లు అనేటివి ఇలా కట్ చేసుకున్నానండి, కొంచెం పెద్దవిగానే. అవన్నీ అదే ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసేసుకుందాము. చూసారా, ఇలా ఒక 3-4 మినిట్స్ మనము ఆనియన్స్ అనేటిని ఫ్రై చేసి పెట్టేసుకుంటాము. ఇందులోనే అవి కొంచెం వేగాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని అదే ఆనియన్స్లోకి మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాము. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నామండి. ఎక్కువ వేసుకోవద్దండి, ఇందాక మనం చికెన్లో కూడా ఉడికించుకునేటప్పుడు వేసేసుకున్నాము కాబట్టి దాన్ని బట్టి మనము వేసేసుకుంటాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం వేగాక నేను 3 టమోటాలు అయితే తీసేసుకున్నాను. దాన్ని కూడా ఇలా కొంచెం పెద్ద సైజులు కానీ కట్ చేసేసుకొని అదే ఆనియన్స్లోకి మనం టమోటాలను కూడా వేసేసుకుందాము. ఇలా ఎర్రగడ్డలు, టమోటాలను, పచ్చిమిర్చి బాగా వేగే వరకు ఇలా మిక్స్ చేసుకుందాము. చూసారా, ఇవి కొంచెం వేగిపోయాయండి. ఎర్రగడ్డలు, టమోటాలు నూనెలోనే బాగా వేగిపోయాయి. ఇవి కొంచెం వేగాక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అనేది వేసేయండి. మనకి ఈ పెరుగు వేయడం వల్ల బిర్యానీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అందుకే నేను పెరుగు వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే పెరుగు వేసుకోవద్దు. నేనైతే 3 స్పూన్ల వరకు పెరుగు అనేది వేసేసాను స్మూత్నెస్ కోసము. ఇలా పెరుగు వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఇందాక ఉడకపెట్టుకున్న చికెన్ అనేది నాటుకోడి చికెను మనము ఇక్కడ వేసేసుకుంటున్నామండి. దాంట్లో ఉత్తి ముక్కల్ని మాత్రమే ఈడ నేను వేసేసుకుంటున్నాను. దాంట్లో గ్రేవీ అనేది ఇంకా వేయలేదు. ఈ ముక్కలన్నీ వేసేసి ఈ ఎర్రగడ్డల, టమాటాలు పేస్ట్ని బాగా పట్టేలాగా ఈ ముక్కలనంతా ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కొలతగా నేను 6 గ్లాసుల వరకు అయితే పోసేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒక 4 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. నాకు ఈ గ్రేవీ నీళ్ళే నాకు సరిపోతున్నాయి 6 గ్లాసులు. అందుకని కొలుచుకొని పోసేసుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ తక్కువైంది అంటే ఆ గ్రేవీ నీళ్ళు మామూలు నీళ్ళన్నా వేసేసుకోండి. చూసారా, ఇలా నేను ఆ గ్రేవీ వాటర్ని కొలుచుకొనేసి ఆ చికెన్ ముక్కల్లోకి వేసేసుకున్నాను నేను. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి. మనము చికెన్ ఉడికేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాము. ఇప్పుడు అది చూసుకొని కొంచెం కొంచెంగా ఉప్పు అనేది వేసేసుకోండి. అలాగే దీంట్లోనే కారం అనేది వేసేసుకుంటున్నాను నేను. ధనియా పొడి కూడా యాడ్ చేసేసాను. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసానండి. ఇవన్నీ వేసాక
నేను 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ అనేది వేసేస్తున్నానండి. ఇది వేస్తే మనకి బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ పొళ్ళన్నీ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటాము. ఇందులోనే నేను 4 గ్లాసుల బియ్యాన్ని, బాస్మతి రైస్ అనేది యాడ్ చేసేసాను. ఇవి నేను 1 అవర్ సోక్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. ఈ బియ్యంని కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మూత మూసే ముందు ఇలా కొత్తిమీర చిన్న చిన్నవిగా కట్ చేసుకొని కొత్తిమీర అనేది పైనే చల్లేసుకుంటాము. అలాగే కొత్తిమీర చల్లుకున్నాక ఇలా కొంచెం మిక్స్ చేసి పెట్టేసుకోండి. లాస్ట్లో మనకి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి నేను. లాస్ట్లో ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసేసుకొనేసి నేను మూత అనేది పెట్టేస్తున్నాను. ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. చూసారా, నాకైతే 20-25 మినిట్స్కి నాకు బిర్యానీ అనేది కుక్ అయిపోయింది. అంటే మీరు చూసుకుంటూ ఉండండి. ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనము పెట్టేసుకోవాలి స్టవ్ మీద. వాటర్ అన్నీ ఇంకిపోయాక ఆఫ్ చేసి పెట్టేసుకుంటాము. నాకైతే ఇది చాలా చక్కగా ఉడికింది. చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇదే విధంగా చూడండి. ఈజీగా సింపుల్గా బిర్యానీ అనేది మనం చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.